ఈరోజు మన తలైన శ్రీ సభ యేసుక్రీస్తు బాప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క జ్ఞాన స్నానం, పాపము ఎరుగనటువంటి పాపరహితుడుగా జన్మించినటువంటి దేవుని యొక్క ఏకైక కుమారుడు జ్ఞానస్నానం తీసుకోవటం ఏమిటి? బాప్తిస్మం తీసుకోవటం ఏమిటంటే ఆయన మనతో ఒకటి అవటానికి, ఆయన మనతో సరితూగటానికి, మనతో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి, మనలో ఒకడవటానికి, ఇదిగో దేవుని యొక్క చిత్తానికి తలవంచి పాపం ఎరుగనటువంటి యేసయ్య ఈరోజు యోర్దాను నదిలో యోహాను చేత జ్ఞానస్నానం తీసుకున్నటువంటి పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరి అటువంటి పండుగను కొనియాడుతున్నటువంటి మనము మన యొక్క జ్ఞానస్నానాన్ని గుర్తు చేసుకోవాలి. జన్మ పాపాన్ని తొలగించి, కర్మ పాపాన్ని తొలగించి దేవుని సన్నిధిలో పవిత్రపరిచేటువంటి ఈ దివ్య సంస్కారములో మనము పిశాచానికి, దాని యొక్క ప్రలోభాలకు స్వస్తి చెబుతామని మనము దేవునికి వాగ్దానం చేశాం. మరి అటువంటి వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము మన యొక్క శరీరాలు దేవుని యొక్క ఆలయాలుగా ఉంటూ, మరి అటువంటి ఆలయాలని మనం ఏ విధంగా పవిత్రపరుచుకుంటూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆనాడు ఏ విధంగా అయితే యోర్దాను నదిలో ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావు రూపంలో యేసయ్య పైకు వచ్చి దేవుని యొక్క స్వరము, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను, ఆనందంగా ఉన్నాను అని దేవుని యొక్క స్వరము వినిపించిన విధంగా దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనమందరము, దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనమందరము ప్రియమైనటువంటి బిడ్డలము. అటువంటి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము మన యొక్క హృదయాలు, మన యొక్క మనస్సులు, మన యొక్క జీవిత విధానం, మన యొక్క జీవిత అలవాట్లు దేవునికి నిజమైనటువంటి ప్రియమైనటువంటి బిడ్డలుగా మన నడవడిక ఉందా లేదా అని మనల్ని మనము పరీక్షించుకున్నాం.